everyone, welcome back to my channel Priya's World. సో ఆల్రెడీ మీకు టైటిల్ చూసేటైతే అర్థమైపోయింది. ఈ వీడియో అయితే నేను క్లియర్గా రెటినాల్ గురించి అయితే చెప్తాను. మై వాయిస్ అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను రెటినాల్ గురించి అయితే ఒక క్లియర్ ఐడియా అయితే ఇస్తాను మీకు. అండ్ ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని ఉద్దేశంతో అయితే షూట్ చేశాను. వన్ థింగ్, రెటినాల్ గురించి అయితే చాలా తక్కువే వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్స్లో. ఫస్ట్ నేను రెటినాల్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు అన్ని హిందీ కానీ ఇంగ్లీష్ వీడియోసే కనిపించేవన్నమాట వెన్ ఐ వాజ్ యూజింగ్. సో బేసిక్గా ఏంటంటే అసలు ఈ రెటినాల్ అంటే ఏంటి? రెటినాల్ ఈజ్ నథింగ్ బట్ ట్రెటినాయిన్ అనమాట. రెటినాల్కి యాక్టివ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ట్రెటినాయిన్. సో మనకి రెటినాల్ అనేది బ్యాన్ చేశారు, ఇప్పుడైతే అవైలబుల్గా లేదు మార్కెట్స్లో. బట్ వేరే ప్రోడక్ట్స్ అంటే ఈ మన ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ కాకుండా వేరే అంటే కొన్ని బ్రాండ్స్ రిలేటెడ్ లారియల్ కానీ ఇంకా సమ్ అదర్ ప్రోడక్ట్స్లో రెటినాల్ ఇంగ్రీడియంట్ అయితే యూజ్ చేసి రెటినాల్ క్రీమ్స్ అని ఇప్పుడు మనకు కొత్తగా వస్తున్నాయి కదా, విచ్ హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ యువర్ స్కిన్ అట్లా వస్తున్నాయి. సో మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దాంట్లో చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెటినాల్ అయితే ఉంటుంది. ఎందుకండి, మనకు ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ ఉన్న తర్వాత మనము ఆ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం యాక్చువల్లీ దెర్ ఈజ్ నథింగ్, అంటే మీ ఇష్టం, అది వీ కెనాట్ జడ్జ్. సో రెటినాల్ అయితే ఎందుకు యూజ్ చేస్తామంటే మన స్కిన్ పైన ఏదైనా డార్క్ స్పాట్స్ కానీ లేకపోతే అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ పిగ్మెంటేషన్ కానీ సన్ డ్యామేజ్ కానీ ఏదైనా సరే స్కిన్ ఇష్యూస్ రిలేటెడ్కి అయితే ఇది మనం యూజ్ చేయొచ్చు. అండ్ దీనివల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి, మంచి క్లియర్ స్కిన్ అయితే వస్తుంది. అండ్ ఓకే, మంచి స్కిన్ అయితే వస్తుంది. బట్ ఎవరు యూజ్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళైతే ఇది యూజ్ చేయాలి? సో యాజ్ డాక్టర్ రికమెండేషన్ బట్టి మనము రెటినాల్ కానీ ట్రెటినాల్ కానీ యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు డాక్టర్ రికమెండేషన్ లేకుండా కూడా యూజ్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీ ఏజ్ని అయితే కన్సిడర్ చేయాలి. వెన్ యూ ఆర్ 26 to 30 అబోవ్ వాళ్ళు మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. బట్ బిలో 25 ఏజ్ వాళ్ళు యూజ్ చేయకూడదు. బికాస్ వాళ్ళ స్కిన్ అప్పుడే మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి అప్పుడే మనం ఇలాంటి హార్ష్ కెమికల్స్ అయితే యూజ్ చేయొద్దు. నాకు తెలిసి యాజ్ నేను అగ్రి చేస్తాను, ఆ ఏజ్ వాళ్ళకి యాక్నే చాలా వస్తుంది. బట్ వెయిట్ ఫర్ 25 క్రాస్ అయిన తర్వాత మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల. సో దాట్స్ ఆల్. స్కిన్ అనేది ఇంకా మంచిగా గ్లాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి వాటిని మనం డ్యామేజ్ చేయకూడదని నా ఇంటెన్షన్. సో దట్ ఈస్ హౌ ఈ ఏజ్ వాళ్ళైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ యూజ్ చేయాలి? యాజ్ ట్రెటినాయిన్ అనేది కొంచెం కాన్సన్ట్రేటెడ్ క్రీమ్ కాబట్టి మీరు ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు నార్మల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ సెన్సిటివ్ స్కిన్ కానీ నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కానీ కొంచెం అయితే కాన్సన్ట్రేట్ చేయాలి. బికాస్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా మేజర్ డిఫరెన్స్ అయితే వస్తుంది. అంటే చాలా రెడ్నెస్ కానీ బర్నింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సివియారిటీని బట్టి మనము ఓకే ఇది మనకు సెట్ అవ్వట్లేదు, ఇంకా తక్కువ కాన్సన్ట్రేషన్కి వెళ్ళాలి అని మాత్రం మీరు ఒకసారి గమనించాలి. అండ్ ఒకవేళ గమనించిన తర్వాత కూడా మీకు ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ బర్నింగ్ సెన్సేషన్ మీరు థిక్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయాలి. బేసిక్ నివియా మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ వేరే బ్రాండ్స్ ఫాక్స్టైల్ కానీ మీకు డాట్ అండ్ కి కానీ ఏదైనా యూజ్ చేయండి. బట్ మీకు ఇంకా మాయిశ్చరైజింగ్ ఎక్కువ కావాలంటే సిరావి కానీ ఆల్రెడీ సిటాఫిల్ కానీ ఏదైనా వాడచ్చు. ఇఫ్ ఇవేవి వర్క్ అవ్వకపోతే పెట్రోలియం జెల్లీ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఆ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఈ ఏరియా చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఈ ఏరియా కానీ ఫోర్ హెడ్ కానీ లేదా ఈ చిన్ ఈ ఏరియాకి ఎక్కువ మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసి ఒక పీ సైజ్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ని తీసుకొని ఆల్ ఓవర్ ద ఫేస్ స్ప్రెడ్ చేయాలి. అండ్ ఇట్లా అయితే మనము మెయిన్గా ప్రోడక్ట్ని అయితే మనము ఫేస్ పైన పెట్టుకోవాలి. అండ్ నేను పర్సనల్గా వాడే మాయిశ్చరైజర్ వచ్చేసి ఈ సమ్మర్ కాబట్టి నాకు ఎక్కువ మాయిశ్చరైజింగ్ అవసరం లేదు, బికాజ్ నాది కాంబినేషన్ స్కిన్. నేనైతే యూజువల్గా నివ్యా మాయిశ్చరైజర్ అయితే ప్రస్తుతానికి వాడుతున్నాను. సో దట్ నాకు ఇది సమ్మర్లో నాకు బెస్ట్గా వర్కౌట్ చేస్తుంది. సో ఇది నేను వాడే మాయిశ్చరైజర్. అండ్ కమింగ్ టు సన్ స్క్రీన్ అనేది ఒక మేజర్ రోల్ అనమాట మన స్కిన్ కేర్లో. సన్ స్క్రీన్ అనేది అస్సలు మిస్ చేయొద్దు. నాకు తెలిసి నేను కూడా అసలు స్కూలింగ్స్లో కానీ ఇంటర్లో కానీ నేను సన్ స్క్రీన్ పెట్టేదాన్నే కాదు. బట్ వెన్ యూ స్టార్ట్ యూజింగ్ సన్ స్క్రీన్ చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, ఒక 2 months కంటిన్యూస్గా సన్ స్క్రీన్ అప్లై చేసి చూడండి, మీకైతే మంచి డిఫరెన్స్ అయితే వస్తుంది. సో నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ అయితే ఫాక్స్టైల్ ఫస్ట్, ఫైనల్. అండ్ దీనంతా నేను ఏది యూజ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో సన్ స్క్రీన్ వాడదామని తీసుకొచ్చాను, బట్ ప్రాపర్గా అయితే నేను ఏది ట్రై చేయలేను. ఇది ఒక్కసారి వాడిన తర్వాత
దీనికి ఇంకా మీరు స్టిక్ అయిపోతారు. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు వేరేది డాట్ అండ్‌కి ఏదైనా వాడొచ్చు. బట్ నా ఫేవరెట్ ఇది. ఎందుకంటే ఇది నాన్ గ్రీజీ ఉంటుంది, నాన్ ఆయిలీ ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. సో, నాకైతే ఇది నచ్చుతుంది. నేను ఈ సన్ స్క్రీన్ అయితే వాడతాను. అండ్ మీకు ట్రెటినాయిన్ క్రీమ్ అయితే ఇలా దొరుకుతుంది. నేను ఇక్కడ పిక్ ఇంక్లూడ్ చేస్తాను. నేను ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఒక 4 మంత్స్ అవుతుంది. చూడండి ఆల్మోస్ట్ ట్యూబ్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతే చిన్న పీ సైజ్ అమౌంట్ అయితే యూజ్ చేస్తాము. క్రీమ్ అయితే ఇలా ఉంటుంది. తీసుకున్న పర్సెంటేజ్ వచ్చేసి 0.025%. దీంట్లో పర్సెంటేజెస్ ఉంటాయి. 0.05%, 0.02% ఆర్ 0.1%. మీరు గ్రాడ్యువల్గా ఫస్ట్ నార్మల్ కాన్సన్ట్రేషన్ తోటి స్టార్ట్ చేసి బిల్డప్ చేసుకోవాలి. ఒకటేసారి హై కాన్సన్ట్రేషన్ తోటి స్టార్ట్ చేస్తే మీ స్కిన్ అనేది చాలా బర్నింగ్ అవుతుంది. అండ్ మనం ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దాట్ షుడ్ నాట్ బీ హ్యాపెన్, రైట్? అందుకనే మనం చాలా మైల్డ్ కాన్సన్ట్రేషన్ తోటి ట్రై చేసి సో దట్ మనం ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట బేసిక్. అండ్ మనము ట్రెటినాయిన్ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నది చూద్దాము. అప్లికేషన్ వచ్చేసి నైట్ టైం అప్లై చేసుకుంటే చాలా బెస్ట్ అండి. ఇంకా డే టైంలో అప్లై చేయొద్దు. బికాస్ ఎంత హాట్ కానీ హీట్ ఏదైనా మన స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. సో నైట్ ఆఫ్టర్ వాషింగ్ యువర్ ఫేస్ మీరు మీకు నచ్చిన మాయిశ్చరైజర్ తోటి మంచిగా ఫేస్ అయితే వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాత ఫస్ట్ మీరు మీ ఫేవరెట్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయండి. మాయిశ్చరైజర్ షుడ్ బి థిక్ సో దట్ ఇది మంచిగా బ్యారియర్ లాగా పనిచేస్తుంది. సో దీనికైతే మనము శాండ్విచ్ మెథడ్ అయితే యూజ్ చేస్తాము. బికాస్ మన స్కిన్ని ఎఫెక్ట్ అవ్వకుండా శాండ్విచ్ మెథడ్ అయితే యూజ్ చేస్తాము. మాయిశ్చరైజర్ పెట్టుకున్న తర్వాత లెట్ ఇట్ డ్రై ఫర్ 1 to 2 minutes మంచిగా స్కిన్లోకి పెనిట్రేట్ అయిన తర్వాత జస్ట్ పీ సైజ్ అమౌంట్ ఆల్ ఓవర్ ద ఫేస్ ఆల్ ఓవర్ ద ఫేస్ అప్లై చేయాలి. జస్ట్ ఈ ఐస్ అనేవి అవాయిడ్ చేయండి అండ్ ఈ నోస్ ఏరియా కూడా అవాయిడ్ చేయండి. అవుతుంది. సో విచ్ అంటే రెగ్యులర్గా అవుతుంది. బట్ ఇక్కడ మనకు రెడ్నెస్ కూడా అవుతుంది. ఒకవేళ మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడ అప్లై చేస్తే కొంచెం ఇక్కడ డబుల్ మాయిశ్చరైజింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయండి. అండ్ ఐ ఏరియా కొంచెం అవాయిడ్ చేయండి. సో దట్ ఇట్స్ సెట్. ఇంకా ఏదైనా ఎక్సెస్ అమౌంట్ మీ చేతులకు ఉంటే యూ కెన్ అప్లై ఇట్ ఫర్ నెక్ అండ్ హ్యాండ్స్ ఆల్సో. అండ్ ఇంకా కొంచెం ఎక్కడైతే బ్లాక్ కలర్ లాగా ఉంటుందో అక్కడ కూడా అంటే ఈ ఏరియా ఎల్బో ఏరియా కానీ లేకపోతే నెక్ ఏరియా కానీ కొంతమందికి డార్క్ ఉన్నప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు విత్ డబుల్ మాయిశ్చరైజింగ్. వన్స్ మనం రెటినాల్ అప్లై చేసిన తర్వాత జస్ట్ సెట్ ఇట్ ఫర్ 2 to 3 minutes మంచిగా డ్రై అయిపోయిన తర్వాత దెన్ అగైన్ యూ నీడ్ టు అప్లై ద మాయిశ్చరైజర్. సో దిస్ ఈస్ హౌ దీన్ని శాండ్విచ్ మెథడ్ అని అంటారు. మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది పెద్ద మనం ఏదో ఒకటి చేయట్లేదు ఇక్కడ. జస్ట్ ఫర్ ప్రొటెక్షన్. ఎలా యూజ్ చేయాలంటే వీక్లో ఒక్కసారి మీరు యూజ్ చేస్తే సరిపోతుంది. ఆర్ ఇప్పుడు మీరు ఓకే మనకు రెటినాల్ బాగా సెట్ అవుతుంది, బర్నింగ్ కానీ ఎట్లాంటి ఇన్ఫెక్షన్ లేదు అన్న ఎలాంటి ఇచ్చింగ్ అట్లాంటిది ఏది లేదు అన్నప్పుడు వీక్కి 2 times కూడా మీరు బిల్డప్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆర్ సెట్ అయిందా లేదా చూసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ మరీ సెన్సిటివ్ స్కిన్ అన్నప్పుడు లేకపోతే ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రము వీక్కి ఒక్కసారి పెట్టుకోండి. వెదర్ ఇట్ ఈస్ వీకెండ్. ఒకవేళ ఇప్పుడు మనం వర్క్ చేస్తూ ఉంటాం అనుకోండి, నేనైతే యూజువల్గా సాటర్డే అయితే చేసుకుంటాను. బికాస్ మనకు హాలిడే ఉంటుంది కాబట్టి అప్పుడు మనం స్కిన్ ప్రెప్ మంచిగా చేసుకుంటాం కదా. సో సాటర్డే మంచిగా చేసుకోండి. అండ్ త్రూ అవుట్ ద ఇయర్ మీరు సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాల్సిందే. ఏదైనా యాక్టివ్ కాన్సన్ట్రేషన్ మన ఫేస్ పైన యూజ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ అనేది చాలా థిన్గా సెన్సిటివ్గా తయారవుతుంది. సో దట్ మీకు సమ్మర్ కానీ మామూలుగా ఎండలోకి వెళ్ళినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది స్కిన్. ఇంకా అప్పటికి ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో సిరమ్స్ కూడా యూజ్ చేస్తారు కదా, నైట్ డే సిరమ్స్ అండ్ నైట్ సిరమ్స్. వాటికి కూడా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. సో ఇదైతే బిగ్ అండర్లైన్ చేసుకోండి. ఇదైతే కంపల్సరీ మీరు రెటినాల్ యూజ్ చేస్తున్నారంటే కంపల్సరీ సన్ స్క్రీన్ ఇస్ 100% యూజ్ చేయాలి నెక్స్ట్ డే. ఇట్లా ఒకవేళ మీకు కంప్లీట్గా మంచిగా సెట్ అయిందంటే మీరు వీక్కి 2 యూజ్ చేస్తే సరిపోతుంది. నేనైతే వీక్కి 2 యూజ్ చేస్తాను. అండ్ దీని గురించి చెప్పాలంటే ఇది 30 grams కంటెంట్ వస్తుంది అనమాట. అండ్ 205 ప్రైస్ ఉంటుంది. సో మీకు ఈజీగా ఫార్మసీ, అపోలో, మెడ్ప్లస్ ఎందులోనే దొరుకుతుంది ఉంటాయి. అండ్ ఏజ్ లిమిట్ అయితే చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇది ఎవరు యూజ్ చేయొద్దంటే లాక్టేటింగ్ మదర్స్ ఆర్ ఏదైనా మెడికేషన్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఇలాంటి కేసెస్లో మాత్రము దయచేసి రెటినాల్ని యూజ్ చేయొద్దు. బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ బేబీ
ఆర్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ సిస్టమ్. అంటే మీరు ఏదైతే టాబ్లెట్ తీసుకున్నారో దానికైతే ఎఫెక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అవాయిడ్ చేయడం అయితే బెస్ట్. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ అవాయిడ్ చేస్తే బెస్ట్. బికాస్ మళ్ళీ ఇదే కాదు, వేరే ఏ సీరమ్స్ అయినా మీరు బెస్ట్ అవాయిడ్ చేస్తే బెస్ట్. సో దిస్ ఈస్ హౌ మనము రెటినాల్ అయితే యూజ్ చేయాలి. హోప్ ఈ వీడియో అయితే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చింది అనుకుంటున్నాను. మీ స్పాట్స్ లైక్ పిగ్మెంటేషన్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఈ స్కార్స్ అన్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే యాక్నీ మార్క్స్ కానీ లేదా పిగ్మెంటేషన్ కానీ అయితే ఈజీగా రిమూవ్ అవుతుంది మీరు అనమాట. రెటినాల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. హోప్ ఈ వీడియో మీకు మంచిగా హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. రండి మాట్లాడుకుందాం. మంచి వీడియోస్ అండ్ హెల్ప్ఫుల్ కంటెంట్తో మళ్ళీ మేము ఉంటాను. బాయ్.